హాయ్! పెప్పర్ చికెన్ అండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి, పెప్పర్, మిరియాలొచ్చి 2 స్పూన్లు, దాల్చిన చెక్క, లవంగము, యాలకులు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పసుపు, కారం ఇదండి. ఇప్పుడు మసాలా కోసం మిరియాలు, లవంగాలు, యాలకులు, ధనియాలు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యి ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను. చెప్పుకో. ఆయిల్ కాగింది, సోంపు వేస్తున్నాను. ఉల్లిపాయలు, లైట్గా సాల్ట్, ఉల్లిపాయలు బాగా వేయకూడదు. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బాగా ఎర్రగా వేయించాలండి, పచ్చివాసన పోయిందాక. ఇది కాబట్టి ఇందులో పసుపు, ఉప్పు వేసినాను చికెన్లో. ఇది 1 కిలో చికెన్ అండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఇవి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. పౌడర్ ఇప్పుడు పెప్పర్ చికెన్కు మసాలా పౌడర్ పొడి చేసుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి తిప్పాలని, బాగా తిప్పుకుంటూ ఉండాలి. పెద్దగా పసుపు వేద్దాం. పెద్దగా కారం పొడి, శనగపొడి, ఇప్పుడు మూత పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి తిప్పాలి. ఇందులో నీళ్ళు పోయిన దాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. కరివేపాకు, ఒక 5 నిమిషాలు పెట్టాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టుకోవాలి. చికెన్లో నీళ్ళన్నీ ఊరినాయి. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలాలన్నీ వేస్తాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా కలుపుకోవాలి. ఈ అడుగు అంటుతూ ఉంటుంది, బాగా నిదానం సిమ్లో వేయించుకుంటూ ఉండాలి. అప్పుడే ముక్క స్పైసీగా వచ్చింది, బాగా స్మూత్గా ఉడికిపోయింది. 20 మినిట్స్ పడుతున్నాను చికెన్ ఉడికే మొత్తానికి. కొద్దిగా మాడకండి వాటర్. మాడకుండా నీళ్ళు వేసుకుంటా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మూత తీసి లెమన్ జ్యూస్ పిండుకొని
కొద్దిగా సాల్ట్ తక్కువైంది. బాగా ఫ్రై చేసి ఇప్పుడు మూతలు పెట్టి మూత తీసి తిప్పేసి లాస్ట్న కొత్తిమీర తగిలేసి ముక్క అంత మెత్తగా ఉడికింది. పట్టుకుంటే ఇరిగిపోతుంది. అంతే అండి, మొత్తము 20 minutes పట్టింది. ఇంతే అండి పెప్పర్ చికెన్. ఆఫ్ చేసిన స్టవ్. పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చూసి చేసుకొని పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓకే అండి. థ్యాంక్ యూ.